కాంగ్రెస్‌లో స్వేచ్ఛ బాగా ఉంటది. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనము అతి స్వేచ్ఛ ఉంటది. ఎవరైనా ఏవైనా విమర్శలు చేయొచ్చు. ఇంకా తమాషా ఏందంటే, విచిత్రం ఏందంటే బయటి వాళ్ళని కాదు. వాళ్ళని వాళ్ళే కాంగ్రెస్ పార్టీ నాయకులని విమర్శలు చేసుకుంటారు. అది జగమెరిగిన సత్యం. ఎన్నో ఏళ్ల నుంచి వస్తా ఉంది. వాళ్ళని కూడా అడిగితే ఏం చెప్తారంటే, సముద్రం కాంగ్రెస్ ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరు ఎవరిపైనైనా విమర్శలు చేసుకోవచ్చు. ఎవరు ఎవరినైనా తిట్టుకోవచ్చు అని వాళ్ళే ఒప్పుకుంటారు. అయితే నిన్న రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. మామూలు వ్యాఖ్యలు కాదు, తీవ్ర వ్యాఖ్యలు చేసిండు. రవీంద్ర భారతిలో ఏపూరి సోమనకు సంబంధించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి పోయిండు ఆహ్వానిస్తే. ఇక మామూలుగా మాట్లాడలేదు. ఓ రకంగా ఆయన మాట్లాడిన మాటలు ఎట్లున్నాయంటే, ఇన్ని రోజులు ఆయన ఏం పెట్టుకున్నాడు, మంత్రి పదవి వస్తుందేమో అని పెట్టుకున్నాడు. నిన్న ఆ వ్యాఖ్యలు చూస్తే, ఆ విమర్శలు చూస్తే, ఇక నాకు మంత్రి పదవి వద్దు ఏమొద్దు, నా స్టైల్లో నేను పోతా అనే స్థాయిలో మాట్లాడు. ఓ రకంగా పార్టీ లైన్ దాటి మాట్లాడు. ఇప్పుడు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయిన వ్యాఖ్యలు ఆయన కూడా స్పందించాడు. పార్టీ లైన్ దాటి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదని చెప్తా ఉన్నాడు. ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నాడా రాజగోపాల్ రెడ్డి? ఇవాళ కొత్త కాదు కదా. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే మీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై లైన్ కాదు దుంకిండు, దాటడం కాదు దుంకిండు. మరి ఏం చర్యలు తీసుకున్నారు? గతంలో తీన్మార్ మల్లను సస్పెండ్ చేసిండ్రు. ఏదో ఆయన విమర్శలు చేస్తున్నాడు రోజానో లేకపోతే చేసిండని. మరి ఆయనకు సోకాజ్ నోటీసులు పంపించిండ్రు, సస్పెండ్ చేసిండ్రు. మరి రాజగోపాల్ రెడ్డిపై ఎందుకు ఆ చర్యలు ఉంటలేవు? నేను ఏమంటున్నా అంటే, నిన్న చేసిన వ్యాఖ్యల గురించి అంటలేను. నిన్న వేసిండు ఓకే, మరి గతంలో కూడా వేసిండు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయాలన్నాడు. నాకు గుర్తే వస్తలేవు కానీ చాలా విమర్శలు చేసిండు. మరి ఎందుకు ఈయనకు సోకాజ్ నోటీసులు పోతలేవు రాజగోపాల్ రెడ్డి? ఈ మల్లురావు ఉన్నాడు కదా, నాగర్ కర్నూలు ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఆయన చైర్మన్ ఏదో ఉంటాడు, ఎక్కడ పోయిండేమో ఆయన, ఏడ ఉన్నాడో తెలియదు. అంటే తెలంగాణ కాంగ్రెస్లోనే ఒకరికి ఓ న్యాయం, ఇంకొకరికి ఓ న్యాయం అంటే ఇదే చూడండి. తీన్మార్ మల్లన్న కూడా పార్టీపై విమర్శలు చేసిండు. సరే, వాళ్ళన్నట్టే పార్టీ లైన్ దాటి మాట్లాడాడు. మరి ఈయన మాట్లాడతలేడా? నిన్న మామూలుగా మాట్లాడలేదు, అసలు సొంత పార్టీ ఎమ్మెల్యేను మాట్లాడాడు. ఎవని పాలైందిరా తెలంగాణ, దానికి విమర్శలు చేసిండు. నేను మాట్లాడితే ఎవరు తట్టుకోలేడు, చాలా మాట్లాడిన ఆయన. లైన్, నేను అదే అంటున్నా. ఇప్పుడు లైన్ ఉంటుంది వాళ్ళ పార్టీ లైన్. వాళ్ళు ఏం చెప్తారు, లైన్ దాటొద్దని చెప్తారు. దాటుడు కాదని దుంకిండు ఆల్రెడీ. మరి సోకాజ్ నోటీలు ఇస్తారా? ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఏమంటున్నాడు, పార్టీ లైన్ దాటితే చర్యలు తప్ప ఉంటాడు. ఏం చర్యలు? మీకు భయం నల్గొండ కాంగ్రెస్లో లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో అన్నదమ్ముల భయం మీకు ఎక్కువ, అంతే కదా. వీళ్ళు శాసిస్తారు నల్గొండను, వీళ్ళు ఆదేశిస్తే ఏదైనా జరుగుతుంది, వీళ్ళే గెలిపిస్తారు, వీళ్ళే నామినేషన్కు డబ్బులు ఇస్తారు, పార్టీ డబ్బులు ఖర్చు పెట్టడానికి వీళ్ళే డొనేట్ చేస్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి మీకు. మీరు ఉత్త డైలాగులు. మహేష్ కుమార్ గౌడ్ ఏదో పార్టీ అధ్యక్షుడు కాబట్టి మాట్లాడింది తప్ప ఈయనకు సోకాజ్ నోటీసులు ఇచ్చే దమ్ముందా? ఇంకా ఏమన్నాడో ఒకసారి నేను ఇది చదువుతా. ఒకసారి ఇది కొంచెం జూమ్లో చూపించు. కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సంబంధం లేనివారు, ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగేవారు ఇవాళ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తుండడం సహించరాని విషయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్ చేశారు. ప్రభుత్వం, పార్టీ అధిష్టానంపై రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయన్నారు. ఏంది? ప్రభుత్వం, పార్టీ అధిష్టానంపై. ఈ విషయాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మరి ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈమె ఇన్ఛార్జిగా వచ్చినప్పుడే మల్లన్నపై చర్యలు తీసుకున్నది. ఇంకా అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్లో గప్చుప్. ఇంకా అంతే, అధిష్టానం ఆదేశాలను పాటిస్తారు, ఇంకా ఎవరు మాట్లాడరాన్నారు. ఉత్తదే మీనాక్షి నటరాజన్ కూడా ఏం లేదు, డొల్లనే లేదు. తమాషా ఏంటంటే, ఆమె రాజ్యసభ నామినేషన్కు సంబంధించి వీళ్ళే లీకులు ఇచ్చిండ్రు, ఈమెపై కేసు ఉంది గీసుందని. అట్లా ఉంది కాంగ్రెస్లో. ఎక్కడ ఈ విషయాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఎంతటి నేతనైనా సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డిని మాత్రం సహిస్తారు మీరు. రాజగోపాల్ రెడ్డిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సహిస్తారు. ఎందుకంటే వాళ్ళ బలం మీకు బాగా తెలుసు కదా. ఇక వాళ్ళు లేకపోతేనే కాంగ్రెస్ లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీలోకి పోయి రావచ్చు, ఎక్కడైనా పోయి రావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోని ఉండి బీజేపీకి ఓటేయమని చెప్పొచ్చు కూడా. వాళ్ళు చెప్పొచ్చు, ఏం కాదు, వాళ్ళపై ఎలాంటి చర్యలు ఉండవు, అంతే కదా. సహించాము ఎంతటి వారంటారు, వీళ్ళని సహిస్తలేరా?
చర్యలు కనీసం షోకాజ్ నోటీస్ పంపించే ఏమన్నా ఉందే అది మీకు? ఎందుకు ఈ ఉత్తమ మాటలు? ఎక్కడ పార్టీ గీత దాటితే ముఖ్యమంత్రితో సహా ఎవరినైనా సరే కఠిన చర్యలు తప్పవన్నారు. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చిస్తానని స్పష్టం ఉత్తదే ఇది. ఉత్తదే, ఇదంతా ఉత్తదే. అందరి కోరికలు తీర్చడం సాధ్యం కాదు. ఎన్నికల సమయంలో మునుగోడులో ప్రచారం సందర్భంగా రాజగోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం కొన్ని హామీలు ఇచ్చి ఉండవచ్చని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అయినప్పటికీ పార్టీకి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేదన్నారు. పదవులు మంత్రివర్గ విస్తరణపై పార్టీ హైకమాండ్దే తుది నిర్ణయం అని, ఒకే రోజు అందరి కోరికలు తీర్చడం ఎంతటి వారికైనా సాధ్యం కాదన్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నేను బీజేపీలో ఉన్నోన్ని నన్ను పట్టుకొచ్చిండ్రు, నాకు హామీ ఇచ్చిండ్రు, భువనగిరి ఎంపీని గెలిపిస్తే దగ్గరుంటే నీకు మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పిండు అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు చెప్పిందే నేను అడుగుతున్నానని ఆయన చెప్తా ఉన్నాను. ఆయన ఈరోజు కొత్త కాదు, విమర్శలు చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీపై. ఇలా మంత్రుల సామీలను వ్యతిరేకించిండ్రు, ఆయనకి ఈయన మధ్య పంచాయతీ నడుస్తూ ఉంది. ఇప్పుడు తెరపైకి ఏంది? ఏపూరి సోమన్నని తీసుకొచ్చాడు. ఎవరి మీదకి అది? ఏపూరి సోమన్నపై తుపాకీ పెట్టి భుజంపై ఎవరు నొక్కుతున్న ట్రిగ్గరు? రాజగోపాల్ రెడ్డి నొక్కుతున్నాడు. ఆ బుల్లెట్ ఎవరికి తలగాలేపోయి? మంత్రుల సామ్యాలకు తలగాలేపోయి. అంటే బీసీ ఎస్సీ ఎస్టీలకు లేకపోతే ఎస్సీ సామాజిక వర్గం వల్ల వీళ్ళే కొట్లాటలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇవాళ కొత్త కాదు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడింది, ఎంతటి వారినైనా క్షమించమని. మల్లన్నను మాత్రం క్షమించలేదు, మంచిదే. మరి వీళ్ళని ఎందుకు క్షమిస్తున్నారు? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సభ పెట్టుకుంటే పున్న కైలాస్ నేతకు ఆహ్వానం లేదు, శంకర్ నాయకు ఆహ్వానం లేదు, తర్వాత ఆయన సిపిఐ ఎమ్మెల్సీ ఆయనకు ఆహ్వానం లేదు. అసలు వీళ్ళ పెత్తనం చాలా మామూలు స్థాయిలో ఉండదు. ఇంకా వీళ్ళది ఏంటంటే మేమే శాసిస్తాం, మేము చెప్పినట్లే వినాలి, మాకు ఎదురు తిరగవద్దు, ఈ రకంగా ఉన్నాయి. అందుకే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ఓ రకంగా ఉంది, షోకాజ్ నోటీసులు ఇవ్వడం రెడ్డిలకు అగ్రకుల వ్యక్తులకు ఓ రకంగా ఉంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ను చూసి ఏమనుకోవాలి? ఇంకా అయిపోయింది కథ, ఇంకా షోకాజ్ నోటీసులు పోతాయి అనుకోవాలన్నా? ఏమీ కాదు. ఏందంటే స్పందించకపోతే బాగుండదనే కోణం తప్ప 100% ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చేది లేదు, ఏం లేదు. ఇంకో విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఎవరు ఓడగొట్టరు, వాళ్ళే ఓడగొట్టుకుంటారు. ఇప్పుడు ఎవరైనా శత్రువులు వెనక గోతులు తీస్తారు, అదేముండదు, వీళ్ళే గోతులు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన పేరు పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడిండు, పోచారం శ్రీనివాసరెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా. కాబట్టి మీ యొక్క పనితనాన్ని మీ పార్టీ నేతలే, మీ పార్టీ ఎమ్మెల్యేలే, లేకపోతే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎంత సర్దుకున్నా, ఎంత కవర్ చేసుకున్నా కానీ మీ పాలన చక్కగా లేదని స్పష్టంగా అర్థమవుతుంది. స్వయంగా మీ ఎమ్మెల్యేనే, మునుగోడు ఎమ్మెల్యేనే తీవ్ర విమర్శలు చేసిండు. ఎవరిపై? అధిష్టానంపై, పార్టీపై అధిష్టానంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా ఇండైరెక్ట్గా వేసాడు. మీకు నిజంగా దమ్ముంటే, మీకు నిజంగానే భయమే లేదు, నిజంగా అందరిని ఒకటే దృష్టితో చూస్తే ఇవాళ రాజగోపాల్ రెడ్డికి కూడా షోకాజ్ నోటీసులు ఇస్తారా? మల్లురవి సమాధానం చెప్పాలి. యాండడేమో మల్లురవి గెలిచిండు, ఎక్కడ పోయిండో ఏడో మాట్లాడతలేడు, ఎవరి గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంటాడు, ఆయన్నే క్రమశిక్షణ లేకుండా ఉంటాడు ఓసారి. అంత విచిత్రంగా ఉంటుంది కాంగ్రెస్లో. నేనేమంటున్నా అంటే చివరిగా ఈయనకు షోకాజ్ నోటీసులు ఇస్తావా ఇయ్యవా అది చెప్పు. మీరేమనుకుంటున్నారో కామెంట్లో రాయండి.